హాయ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ టాస్టిక్ రసోయి. నేను శ్రావ్య. కొబ్బరితో హెల్తీగా, టేస్టీగా హల్వా చేసి చూపిస్తాను. ఈ స్వీట్‌ని మనము హల్వాగా తినొచ్చు, లేదా ఇలా లడ్డూలాగా కూడా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పు కాస్త వేగిన తర్వాత పక్కకు తీసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పౌడర్ వేసుకున్న తర్వాత అందులో 2 కప్పుల వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుము కూడా వేసుకొని అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పొడి, తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనం కొలుచుకున్న కప్పుతోనే 1 కప్పు వరకు వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కాజు ఇంకా కిస్మిస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో వేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని కడిగేసి ఇందులో వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ దగ్గర పడనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇలా దగ్గర పడుతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ 10 నిమిషాల తర్వాత ఇది ఇంకాస్త దగ్గర పడుతుంది. మొత్తానికి ఈ హల్వా ఈ కన్సిస్టెన్సీలో రావడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా తింటే చాలా కమ్మగా ఉంటుంది. హల్వాలాగా తినొచ్చు, లేదా కాస్త చల్లారిన తర్వాత లడ్డూలాగా చుట్టుకొని కొబ్బరి తురుములో రోల్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.